నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. అగ్నిసాక్షిగా శ్రీరామ సుగ్రీవ మైత్రి జరిగింది. సుగ్రీవునకు ఇచ్చిన మాట ప్రకారం వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా, వాలి కుమారుడు అంగదుని యువరాజుగా పట్టాభిషిక్తులను చేయిస్తాడు లక్ష్మణుడి చేత శ్రీరామచంద్రుడు. వర్ష ఋతువు గడిచింది. శరదృతువు ఏతించింది. సుగ్రీవుడు రాజ్యభోగములలో తన మాట మరచినట్లుంది అని శ్రీరాముడు లక్ష్మణుడితోటి అంటాడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు లక్ష్మణ, సుగ్రీవుడు రాజ్యము, కోశము, నగరము, స్త్రీ అన్నీ మన వల్ల పొంది మన మాట మర్చిపోయినట్లున్నాడు. కానీ లక్ష్మణ, నేను ఏ బాణముతో వాలిని హతమార్చానో అదే బాణముతో ఈ మూర్ఖుడిని సంహరించగలను. శంకరుడు చెప్తున్నాడు, ఉమా, ఎవరి కృపాలేశముతో అసలు కామక్రోధములే తొలగిపోతూ ఉన్నాయో ఆ ప్రభువుకు కలలో అయినా కోపం వస్తుందా? కేవలము అది లీలానాటకం మాత్రమే. శ్రీ రఘురామ చరణానురక్తులైన విజ్ఞాన ఘనులు, మునులు మాత్రమే ఈ లీలా రహస్యం తెలుసుకుంటారు. లక్ష్మణుడు ప్రభువుకు కోపం వచ్చిందని భావించి వెంటనే ధనుర్బాణములు తీసుకుని లేచాడు. అప్పుడు దయామయుడు రాముడు తమ్మునితో, లక్ష్మణ, మిత్రుడు సుగ్రీవుని ఏమీ శిక్షించవద్దు, కేవలము భయపెట్టి మాత్రమే ఇక్కడికి తీసుకునిరా అంటాడు. అదే సమయంలో కిష్కింధలో పవనసుతుడు హనుమంతుడు సుగ్రీవుడు రామకార్యము మరిచాడని తలచి అతని వద్దకు వెళ్ళి పాదములకు నమస్కరిస్తాడు. సామధాన భేదదండోపాయముల గురించి చెప్తాడు. హనుమంతుడి ప్రబోధముతో సుగ్రీవుడు భయపడతాడు. హనుమా, విషయభోగములు నా జ్ఞానమును హరించి వేశాయి. నీవు వెంటనే మన వానర సైన్యమును ఉండు ప్రతి చోటుకు దూతలను పంపించు. పక్షం రోజుల్లో అక్కడికి చేరిన వాళ్ళని నేను హతమార్చి వేసేదను అని వాళ్లకు తెలియపరచు అని చెప్తాడు. హనుమంతుడు అదే విధంగా చేస్తాడు. అదే సమయంలో లక్ష్మణుడు మహాక్రోధావేశముతో నగరంలోనికి వచ్చాడు. లక్ష్మణుడు ధనుస్సు ఎక్కుపెట్టి, మీ నగరము భస్మీపట్టణము చేసి వేసేదను అనుసరికి భీతి చెందిన నగర పౌరులను చూసి అంగదుడు లక్ష్మణుని సమీపిస్తాడు. పాదములకు నమస్కరించి క్షమించమని వేడుకుంటాడు. లక్ష్మణుడు అంగదునికి అభయమిచ్చి అందరినీ భయపడకండి అని చెయ్యెత్తి చెప్పాడు. సుగ్రీవుడు హనుమంతునితో, హనుమా, నీవు తారా వెళ్ళి ఆ రాజకుమారుని ప్రార్థించి ఎలాగైనా శాంతింపచేయండి అని చెప్పాడు. ఆంజనేయుడు తారా సహితముగా వెళ్ళి లక్ష్మణుని చరణములకు నమస్కరించి ప్రభువు సత్కీర్తిని కొనియాడతాడు. లక్ష్మణుని శాంతింపచేసి రాజమహలుకు తీసుకుని వచ్చి కాళ్ళు కడిగి సుందర శయ్యపై కూర్చుండబెట్టారు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి లక్ష్మణుని పాదములకు మ్రొక్కాడు. లక్ష్మణుడు సుగ్రీవుని చేయి పట్టుకొని హృదయమునకు హత్తుకున్నాడు. సుగ్రీవుడు లక్ష్మణునితో, ప్రభు, లోకములో విషయ సేవనమునకు మించిన మత్తు ఏదీ లేదు. నేను ఎలాగూ విషయాసక్తి జీవినే కదా అన్నాడు. సుగ్రీవుని వినయవాకులు విని లక్ష్మణుని హృదయం ద్రవించి అతనికి ఎన్నో విధములుగా హితబోధ చేశాడు. హనుమంతుడు
లక్ష్మణునితో అన్ని చోట్లకు దూతలను పంపించినట్లు విషయం చెప్పాడు. తరువాత ఆంజనేయుడు అంగదాది వానర సహితుడై సుగ్రీవుడు లక్ష్మణుని వెంట శ్రీరాముడు ఉన్న చోటకు వచ్చాడు. సుగ్రీవుడు శ్రీరామచరణములకు నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు: ప్రభు, ఇందు నా దోషమేమీ లేదు. దేవా, నీ మాయ అత్యంత బలీయము కదా, నీవు కనికరించినప్పుడు మాత్రమే అది తొలగిపోతుంది. స్వామి, మీ కృప వల్లనే అది సాధ్యపడుతుంది అన్నాడు. అప్పుడు రఘురాముడు నవ్వుతూ, నీవు నాకు భరతుడంతటి ప్రీతిపాత్రుడవు. నీవు ఇప్పుడు శ్రద్ధ వహించి వెంటనే సీత జాడ తెలిసే ఉపాయం చూడు. ఇలా పరస్పర సంభాషణము జరుగుతూ ఉండగానే ఎక్కడెక్కడి వానర సైన్యము అక్కడికి వచ్చి చేరాయి. బహువర్ణముల ఆ వానర సేనలతో దిక్కులన్నీ నిండిపోయాయి. శివుడు చెప్తున్నాడు: ఓ ఉమా, ఆ వానర సైన్యము నేను చూశాను. ఆ వానర సంఖ్య తెలుసుకోవాలి అనుకున్నవారు మహామూర్ఖులు అనుకోవాలి. వానర సైన్యములన్నీ వచ్చి శ్రీరామచంద్ర చరణములపై పడ్డారు. స్వామియే ప్రతి ఒక్కరిని కుశల సమాచారం అడిగాడు. ప్రభువుకు ఇది ఘనకార్యమా? శ్రీ రాఘవేంద్రుడు విశ్వరూపుడు, విశ్వవ్యాప్తి కదా. ప్రభువు అనుమతి పొంది ఎక్కడి వారక్కడ నిలబడి ఉన్నారు. ఆ వానరులతోటి సుగ్రీవుడు ఇలా అన్నాడు: ఓ వానర యోధులారా, ఇది శ్రీరామ కార్యము, నాకు అవసరము కూడా. కాబట్టి మీరందరూ నలువైపులకు వెళ్ళండి, జానకి జాడ తెలుసుకొని రండి. మాసము రోజులలో ఇక్కడకు తిరిగి రావలేను. గడువు దాటిన తర్వాత సీత జాడ తెలుసుకొనకుండా ఊరకనే తిరిగి వచ్చిన వారు నా వల్ల తప్పక వదార్హులవుతారు. సుగ్రీవాజ్ఞ శిరసా వహించి వానరులు వెంటనే నలుదిక్కులకు వెళ్ళారు. సుగ్రీవుడు అంగద, నల, హనుమదాది మహావీరులను పిలిచి ఇలా చెప్పాడు: ఓ అంగద, ఆంజనేయ, జాంబవంత, నలాది వీరులారా, మీరు దక్షిణ దిశకు వెళ్ళండి. సీత జాడ గురించి తెలుసుకుని రండి. త్రికరణ శుద్ధిగా కృషి చేసి సీత జాడ తెలిసే ఉపాయము కనిపెట్టి రామకార్యము నెరవేర్చండి. స్వామి సేవ అన్ని వైపుల నుండి త్రికరణ శుద్ధిగా నిష్కపటలై చేయండి. మోహము వీడి పరలోక ప్రాప్తి కొరకు భగవత్సేవ చేయవలేను. సోదరులారా, జన్మము ఎత్తినందులకు ఫలితము సర్వకోరికలు విడిచి శ్రీరాముని భజించుటయే. శ్రీ రఘురామ చరణ భక్తి కలవాడే మంచి చెడ్డలు తెలుసుకొనగలడు. అతడు గుణశాలి, భాగ్యశాలి అవుతాడు. ఈ విధంగా సుగ్రీవుని యొక్క అనుజ్ఞ పొంది స్వామి చరణములకు మొక్కి శ్రీరాముని స్మరించుకుంటూ వానరులు బయలుదేరారు. అందరి తరువాత పవనసుతుడు ఆంజనేయుడు వచ్చి శ్రీరామ పాదములకు నమస్కరించాడు. ప్రభువు కార్యసాధన దృష్టిలో పెట్టుకుని హనుమంతుని దగ్గరకు వచ్చి హనుమంతుని దగ్గరకు రమ్మని పిలిచి తన కమలహస్తములతో మారుతి శిరస్సు నిమిరాడు. ప్రభు కార్యసాధన దృష్టిలో పెట్టుకున్న హనుమంతుని దగ్గరకు పిలిచాడు శ్రీరామచంద్రమూర్తి. తన కమలహస్తములతో మారుతి శిరస్సు నిమిరాడు. ఈతడు తన దాసుడిని గుర్తించాడు. చేతి ఉంగరం తీసి ఇస్తూ ఇలా చెప్పాడు: నీవు సీతకు అన్ని విధములా ధైర్యం చెప్పు. ఆమెతో నా ప్రేమ విరహముల గురించి, నా శౌర్య ప్రతాపముల గురించి తెలిపి శీఘ్రముగా నీవు తిరిగి రావలేను. హనుమంతుడు తన జన్మ కృతార్థమైందని భావించి కృపానిధి ప్రభువును హృదయంలో నిలుపుకొని బయలుదేరాడు. దేవరక్షకుడైన ప్రభువునకు సర్వమూ విదితమే. అయినా రాజధర్మం నెరవేర్చుటకు, నైతిక విలువలు కాపాడుటకు, సీతను వెతుకుటకు అన్ని వైపులకు వానరులను పంపించాడు. వానర సైన్యములు మనస్సు రామకార్యమందు లగ్నమై ముందుకు సాగుతున్న వాటికి శరీర స్మృతియే లేదు. రాక్షసుడు ఎక్కడైనా కనిపించినా ఒక్క దెబ్బతో వాని ప్రాణములు తీస్తున్నారు. మునీశ్వరుడు కనిపించినా అందరూ ఆయనను చుట్టూ ముట్టి
సీత గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతలో అందరికీ మహాదాహం అయింది. ఘోరారణ్యంలో దారి తప్పి ఆంజనేయుడు తక్షణము మంచినీరు తాగకపోయినట్లయితే అందరికీ చావు తప్పదేమోనని తలచాడు. జలాన్వేషణకు పర్వతం ఎక్కి చూశాడు. అప్పుడు ఆయనకు ఒక అద్భుత దృశ్యము కనిపించింది. కొండ దిగువన ఒక గుహ. ఆ గుహ ద్వారం వద్ద హంసలు, కొంగలు మొదలగునవి పక్షులు ఎగురుతూ కనిపించాయి. అవి లోపలకు వెలుపలకు వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. వెంటనే పవనసుతుడు వారందరినీ గుహలోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారొక సుందర ఉద్యానవనము, రమణీయ తటాకమును, భవ్య దివ్య భవనము ఒకటి చూశారు. అందు ఒక తాపస స్త్రీ ఆసీనురాలై ఉన్నది. ఆ ఉద్యానవనములో రమణీయమైన తటాకము దగ్గర భవ్య దివ్య భవనము చూశారు వాళ్ళంతా. అందులో ఒక తాపస స్త్రీ ఆసీనురాలై ఉన్నది. ఆమె పేరే స్వయంప్రభ. వానరులు దూరం నుండి ఆమెకు నమస్కరించారు. తమ వృత్తాంతమంతా తెలిపారు. ఆమె వారిని ముందు దాహం తీర్చుకొని రసభరితములైన మధుర ఫలములు సేవించమని చెప్పింది. వారు అదే విధంగా చేసి సేద తీరారు. ఆమె వద్దకు వెళ్ళారు. వారితో ఆమె తన వృత్తాంతమును చెప్పి, నేనిప్పుడు శ్రీరాముడు ఉన్న చోటుకు వెళ్ళదను. మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే వెంటనే గుహ బయటకు చేరెదరు. పిమ్మట మీరు సీత జాడ తెలుసుకోగలరు. నిరాశ పడకండి అని చెప్పింది. వారు తమ తమ కళ్ళు మూసుకొని తెరచి చూసేసరికి వారంతా సముద్ర తీరంలో నిలిచి ఉన్నారు. స్వయంప్రభ శ్రీరామ సన్నిధి చేరి ప్రభువు చరణములకు మొక్కి ఒక విధముల కీర్తించింది. ప్రభువు ఆమెకు తన అచంచల భక్తిని ప్రసాదించాడు. స్వయంప్రభ ప్రభు అనుజ్ఞ పొంది విరించి మహేశ్వరులు సదా ప్రణమిల్లు శ్రీరామ పాదయుగములను మదిలో నిలుపుకొని బదరికాశ్రమమునకు వెళ్ళిపోయింది. వానరులు గడువు దాటిపోయినది, మన పని నెరవేరలేదు, సీత జాడ తెలియకుండా తిరిగి ఎలా వెళ్ళగలమో అనుకుంటూ బాధపడసాగారు. అంగదుడు కంటతడి పెట్టుకున్నాడు. ఎటు చూసినా మరణము తప్పేటట్లుగా లేదు. ఈ మాటలు విని వానర వీరులందరూ ఏమీ మాట్లాడలేకపోయారు. వారు విచారమగ్నులై అంగదునితో, ఓ యువరాజా, మనము సీతాన్వేషణ పూర్తి కానంత వరకు అసలు వెళ్ళనే వద్దు అని చెప్పి లవణ సముద్ర తీరములో కుశాసనములు పరుచుకొని భీష్మించుకొని కూర్చున్నారు. అంగదుని దుఃఖం చూసి జాంబవంతుడు ఎన్నో చక్కని ఉపదేశములు చేశాడు. ఇలా అన్నాడు, నాయనా అంగద కుమారా, శ్రీరాముని మానవమాతృడిగా భావించకు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, అజేయుడు, అజన్ముడు. భూదేవి, దేవతలు, గోవులు, బ్రాహ్మణుల హితము కోరి ప్రభు ఇచ్ఛామాత్రంచే అవతరించాడు, కర్మబంధంచే కాదు. అందుచే సగుణోపాసకులైన భక్తులు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య మోక్షమును సైతము త్యజించి ఆయన సేవ చేస్తూ ఉంటారు. ఆ సుగుణ పరబ్రహ్మ అయిన శ్రీరాముని ప్రీతితో సేవించు దాసులము మనమందరము మహా సౌభాగ్యవంతులము. వీరి సంభాషణమును ఆ పర్వతలోయలో ఉన్న సంపాతి అను పక్షిరాజు విని బయటకు వచ్చింది. వానరులను చూసి ఇలా అంది, సర్వేశ్వరుడు నాకు ఈరోజు నా కాళ్ల వద్దకే ఆహారం పంపాడు. ఎన్నో రోజుల నుండి ఆహారం లేక అలమటిస్తూ మరణాసన్నుడనే ఉన్నాను. వీళ్ళందరినీ ఇప్పుడే కడుపు నిండా భోజనం చేసి నా ఆకలి తీర్చుకుంటాను. ఆ సంపాతిని చూసి వానరులు లేచి నిలిచారు. జాంబవంతుడు ఎంతో విచారించాడు. ఆలోచించి అంగదుడు అన్నాడు, ఆహా, మనము ఆ జటాయువు వలె జన్మ సార్థకం చేసుకోలేకపోయాము. జటాయువు మాట విని సంపాతి వానరులను సమీపించింది. సంపాతి జటాయువు సమాచారం అడిగింది. వానరులు జటాయువు కథ అంతా చెప్పారు. జటాయువు చరిత్ర విన్న సంపాతి
శ్రీరాముని మహిమను ఎన్నో విధముల కొనియాడి ఈ విధంగా అంది: నన్ను సముద్ర తీరం వద్దకు తీసుకుని వెళ్ళండి, నేను జటాయువుకు తిలాంజలులు సమర్పించదను అని చెప్పి అక్కడికి వెళ్ళి శ్రాద్ధకర్మను నెరవేర్చి తన కథను ఇలా చెప్పింది: ఓ వీర వానరులారా, నేను జటాయువు సోదరులము యవ్వనము ఉరకలు వేయి సమయంలో ఆకాశములో ఎగురుతూ సూర్యుని చేరవలెను అని బయలుదేరాము. కానీ సూర్య తేజస్సు తట్టుకొనలేక జటాయువు తిరిగి వచ్చేశాడు. కానీ నేను దురభిమానంతో సూర్యుని సమీపించాను. సూర్యుని అమిత ఉష్ణోగ్రతకు నా 2 రెక్కలు కాలిపోయాయి. పెద్ద చీత్కారం చేయుచు నేను భూమికి వచ్చి పడ్డాను. చంద్రముడు అను ముని నా దుస్థితి చూసి కనికరించి బహువిధముల నన్ను ప్రబోధించి దేహజనితమైన నా దురభిమానం పోగొట్టాడు. తరువాత నాకు ఈ విధంగా చెప్పాడు: త్రేతాయుగంలో సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ మానవతారమిస్తాడు. ఆయన భార్యను రాక్షసరాజు హరించి తీసుకొని పోతాడు. ఆమెను అన్వేషించుటకు ప్రభువు దూతలను పంపుతాడు. వారి దర్శనంతో నీవు పునీతుడవు అయ్యేదవు. నీకు మరలా రెక్కలు వస్తాయి, శోకించకు. నీవు దూతలకు సీత జాడ తెలియపరచు అన్నాడు. ఆ ముని మాటలు నేటికి సత్యమయ్యాయి. నా సలహా విని మీరు ప్రభుకార్యం నెరవేర్చండి. త్రికూట పర్వతంపై లంక అనే పట్టణం ఉంది. అక్కడ సహజ నిర్భయుడైన రావణుడు పాలన చేస్తూ ఉన్నాడు. ఆ లంకలో అశోకవనమను ఉద్యానవనం ఉన్నది. ఆ తోటలో సీత ఉన్నది. ఇప్పుడు ఆమె ఎంతో దుఃఖముతో శోకిస్తూ ఉంది. నేను ఆమెను ఇప్పుడు చూస్తూ ఉన్నాను, కానీ మీరు చూడలేరు. ఎందుకనగా మా పక్షి దృష్టి అపారము. మేము చాలా దూరం వరకు చూడగలము. నేనిప్పుడు ముదిసిలినయ్యాను. లేనిచో మీకు సాయపడి ఉందును. మీలో ఎవరు 100 యోజనములున్న ఈ సముద్రమును లంఘించగలరో ఆ బుద్ధిమంతుడు రామకార్యమును నెరవేర్చగలడు. మీరు నిరాశ చెందక నన్ను చూసి ధైర్యం తెచ్చుకొనండి. ఇదిగో చూడండి, శ్రీరామ కృపచే రెక్కలు లేని నా మొండి శరీరమునకు మరలా రెక్కలు ఎలా వచ్చాయో, ఎవరి నామము స్మరించి ఎంతో మహాపాపులు కూడా ఈ భవసాగరమును అవలీలగా దాటగలుగుతున్నారో ఆ మహాత్ముని దూతలైన మీరు పిరికితనము వీడి శ్రీరాముని స్మరించి కార్యసాధనకు ఉపాయం వెతకండి అని చెప్పింది. కాకభూషుడు చెప్తున్నాడు: గరుత్మంతా ఇలా చెప్పి సంపాతి వెళ్ళిపోయింది. వానరులకు మహావిస్మయం కలిగింది. వారు తమ వలంబులను చెప్పి సముద్రపు దాటి వెళ్ళి వచ్చుటకు అందరికీ సందేహమే. వృక్షరాజు జాంబవంతుడు చెప్పాడు: నేనిప్పుడు వృద్ధుడనైపోయాను. నేను యవ్వన దశలో ఎంతో బలశాలిని. బలి నిగ్రహముప్పుడు ప్రభువు శరీరము ఎంత పెరిగిందో నేను మాటలలో చెప్పలేను. కానీ నేను ఆ విశాల దేహమును కేవలము 2 గడియలలో 7 సార్లు పరుగుపెట్టు భూప్రదక్షిణము చేశాను. 7 సార్లు పరుగుపెడుతూ భూప్రదక్షిణం చేశాను. కానీ నాకిప్పుడు ఆ బలము లేదు. అప్పుడు అంగదుడు: నేను ఈ సముద్రము దాటి వెళ్ళగలను, కానీ తిరిగి వచ్చుటయే సందేహము అని చెప్పాడు. జాంబవంతుడు: అంగద, నీవు అన్ని విధముల అర్హుడవే, కానీ మాకందరికీ నాయకుడవు, కాబట్టి నిన్ను మేము పంపలేము అన్నాడు. హనుమంతుని వైపు తిరిగి: ఓ హనుమంత, మహాబలవంత, ఏమి నీవిట్లు మాట్లాడక కూర్చున్నావు? నీవు వాయుపుత్రుడవు, వాయుదేవుడంతటి మహాబలశాలివి. బుద్ధి, వివేక, విజ్ఞానములన్నీ నీ సొత్తు. నీ వల్ల కాని పని ఏదైనా లోకములో ఉన్నదా? అసలు శ్రీరామ కార్యము నిమిత్తమే నీవు అవతారం ఎత్తావు. ఇలా అనేసరికి హనుమంతుడు మహోత్సాహంతోటి పర్వతమంత విశాలకాయం పెంచాడు. హనుమంతుడు పలుమార్లు సింహగర్జన చేస్తూ, నేను ఈ లవణ సముద్రమును బాలక్రీడగా లంఘించి అక్కడ అనుచరులతో సహా రావణుని వధించి త్రికూట పర్వతమును పెకిలించి తీసుకొని రాగలను. కానీ ఆర్య,
జాంబవంత, నేనేమి చేయవలనో ఏమి చేయకూడదో, నాకు ఏది ఉచితమో తగిన సలహా మీరే ఇవ్వాలి అన్నాడు. జాంబవంతుడు, నాయనా ఆంజనేయ, నీవు వెళ్ళి సీతను చూసి ఆమె వార్త మాకు తెలియచేయి. కమలాక్షుడు శ్రీరాఘవుడు ఒక్కడే తన బాహుబల పరాక్రమముతో రాక్షస సంహారం చేసి సీతను తీసుకుని రాగలడు. కానీ వినోదము కొరకే వానర సహాయం స్వీకరిస్తున్నాడు. వానర సహాయముతో రాక్షస సంహారం చేసి శ్రీరాముడు సీతను తీసుకుని వచ్చును. నారదాది మునులు, దేవతలు త్రిలోక పావనమైన భగవానుని సుయశమును గానం చేస్తారు. శ్రీరామ పాద కమలాభ్రమరమైన తులసీదాసు ఆ కీర్తి చరిత్రను గానం చేస్తాడు. ఆ యశోగాథ గానము చేయువారు, వినువారు, తెలుసుకునివారు తప్పక పరమపదము పొందుతారు. శ్రీరామ లీలాచరితము భవరోగమునకు సిద్ధ ఔషధము. పురుషుడు గాని స్త్రీ గాని దీనిని ఎవరు వింటారో త్రిశిరారి శివుడు వారి కోరికలను తప్పక సిద్ధింపచేస్తాడు. ఎవని నామము పాప పక్షి సమూహములను వధించు వ్యాధులో అట్టి నీలోత్పల శ్యాముడు, కందర్పకోటి సుందరాంగుడు శ్రీరాముని గుణలీలా చరిత్రలో అవశ్యము శ్రవణము చేయవలెను అంటున్నాడు తులసీదాసు. తులసీదాసు ఇంకా ఇలా అంటున్నాడు: సర్వపాపహారి, కరుణానిధి, రఘుకుల శ్రేష్ఠుడు, చక్రవర్తులలో శ్రేష్ఠుడు అయిన రాముడను పేరుగల జగదీశ్వరునకు వందనములు చేస్తూ ఉన్నాను. రఘువంశ శిరోమణి రామా, నా మానసమును కామాది దోషరహితం చేసి నాకు నీ పట్ల పూర్ణ భక్తిని దయచేయండి. హే రఘురామ, నేను సత్యం చెప్తూ ఉన్నాను. నా హృదయంలో వేరొక కోరిక ఏదీ లేదు. నీవు అందరికీ అంతరాత్మవు ఒకటి చేత నీకు ఆ విషయం తెలిసే ఉన్నది. శ్రీరామ ప్రియభక్తుడవైన పవనసుత హనుమంత, నీకు నమస్కరిస్తూ ఉన్నాను. తరువాత కథ రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే